పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత ఈరోజు మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే అందులో భాగంగా ఎప్పుట్లు లాగానే అంటే గతంలో లాగానే ప్రభుత్వం మీద విమర్శలు, కూటమి ప్రభుత్వం మీద ఇవన్నీ కూడా చేసుకుంటారు. కానీ వినూత్నంగా ఈసారి చూసుకుంటే మాత్రం అమరావతి మీద హైకోర్టు భవనాలు ఇవన్నీ చెప్పేసి పూర్తిగా అప్పులు గొప్పగా మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అని చెప్పేసి మాట్లాడడం. అన్నిటికన్నా ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే రాజధానిని అన్ని వేల ఎకరాల్లో ఎందుకు విజయవాడ గుంటూరు మధ్య హైవే కానుకొని ఒక 500 ఎకరాల్లో కావాల్సిన బిల్డింగ్లు కట్టుకొని అభివృద్ధి చేయొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం సరిపోతుందా? ఈ అంశానికి సంబంధించి పూర్తి వాస్తవాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమల శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో 33,000 ఎకరాలు 40,000 ఎకరాలు ప్రజల రాజధాని, భవిష్యత్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఆలోచనలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా కొనసాగుతుంది ఇప్పుడు నిర్మాణాలు అన్నీ కూడా. కానీ జగన్ గారు మాత్రం ఈరోజు వచ్చేసి మళ్ళీ ప్రజల ముఖంగా మాట్లాడుతూ మీడియా ముఖంగా 500 ఎకరాల్లో రాజధాని సరిపోతుంది, నీకు ఇష్టం వచ్చిన బిల్డింగ్లు కట్టుకోండి, ఏం బిల్డింగ్లు అంటే ఆ బిల్డింగ్లు అప్పులు ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. నిజంగా 500 ఎకరాల్లో రాజధాని కట్టుకోవచ్చు అంటారా ఏంటి? అసలు ఎన్ని ఎకరాల్లో కట్టుకోవచ్చు, అన్ని ఎకరాల్లో కట్టుకోకూడదు అని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు టెన్యూర్లో భూసేకరణ చేసి సమీకరణ చేసి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించి ఇది కూడా బాబు అని అప్పచెప్పారు. ప్రజలు ఓడిపోవటం వల్ల పక్క తప్పుకున్నాడు ఆయన. నీ చేతికి వచ్చింది. వచ్చిన తర్వాత నీకు ఏమాత్రం బుర్ర, బుద్ధి, జ్ఞానం, విద్య, వివేకం, విజ్ఞానం ఉంటే నువ్వు 20%, 30%, 70% రెడీ టు ఆక్యుపై కింద తయారైన క్వార్టర్స్ కానీ అవి నువ్వు పూర్తి చేసి అక్కడ టిట్కో ఇళ్ళు పూర్తి చేసి అప్పచెప్పేస్తే నీకు మంచి పేరు వచ్చేది. నీకు అది చేత కాలేదు. పైగా నీకు రాదు. చేసిన చూస్తే ఏడుపు. నీ ముఖం చూస్తే ఎవడో భూమి ఇవ్వలేదు. చంద్రబాబు మీరు లాక్కున్నారు, నువ్వు మీ బాబు లాక్కున్నారు భూములు. చంద్రబాబు గారిని చూసి మీ భూములు ఇచ్చారు పట్టుకొచ్చి, అది నీకు కొడుకుమంట. సరే అప్పుడు కూడా ఆ భూములు ఇచ్చారు కదా, అయిపోయింది కదా క్రతువు. నువ్వు చేయగలిగింది చేసి, నువ్వు చేయలేని ఉంటే అలా వదిలేసి, నువ్వు చేతకాన్ని తద్దమ్మో కాబట్టి నువ్వు చేయలేకపోతే వదిలేసి దాని అంతా అలా వదిలేస్తే కూడా అది నడుస్తూ ఉన్నావు. నువ్వు ఆ పని మానేసి నీ చేతకాక నీ చేతకాని తనాన్ని కప్పెట్టుకోవడానికి 3 రాజధానులు ఎత్తావు. అతనికి 3 రాజధానులు ఉద్ధరిద్దామని కాదు, అమరావతి మీద కోపం ప్లస్ ఈ చేతకానితనం బయటపడకుండా ఉండడం కోసం అమరావతి మీద పడ్డాడు. 3 రాజధానులు అన్నాడు. అమరావతిని ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం. ప్రజావేది కూలగొట్టావు, రోడ్లు తవ్వుకెళ్ళిపోయారు, నిర్మాణ సామాగ్రి ఎత్తుకుపోయారు, డంపింగ్ ఫిల్లింగ్ చేసిన ఇసుక కూడా పట్టి పారిపోయారు. రోడ్లు ఎక్కడెక్కడ వదిలేసారు, జంగిలో ఒక అడవిని పెంచావు నువ్వు. అక్కడ మీ శ్మశానం అన్నారు, కాదని తేలింది. మునిగిపోద్దన్నారు, కాదని తెలియంది. ఎడారన్నారు, కాదని తెలియంది. అప్పుడు ఏం చేసావు నువ్వు? అడిపిని చేసావు నువ్వు. వీళ్ళు వచ్చిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ చేసుకొచ్చింది, కొండ సెలవులు గట్ట వచ్చేసి అందులో. మీలాంటి మృగాలన్నింటినీ ప్రజలు తరిమేశారు కాబట్టి మీరు బయటకు పోయారు. ఆ కొండ సెలవులో పొడపాములు, రక్త పింజర్లు ఉన్నాయి అక్కడ. ఏంటండి అవి అన్నిటిని తొలగించి ఇప్పుడు దేదీప్యమానం కలుగుతుంది చూసుకోకుండా 2 కళ్ళు ఇప్పారిచ్చి. పైగా నువ్వేమంటావు? సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు, 200, 600 కోట్లు వృధా అయిపోతుంది. రేపు పొద్దున మళ్ళీ ఐకానిక్ బిల్డింగ్లు కడతారు. డెఫినెట్గా కడతారు. నీకంటే పంది మాంసం అమ్ముకుని మీ పైకి వచ్చిన వాళ్ళు నీకేం ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఒక ఐడెంటిటీ ఉండదు నీకు. ఆంధ్రప్రజలు ఆంధ్రులకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది. రాజధాని, మన రాజధాని అమరావతి చారిత్రక నగరం అనేటువంటిది ఒక ఇది ఉంటుంది. అది లేకుండా చంపేస్తాను చూస్తాను నువ్వు. అది నువ్వు కానీ మీ తాత ముళ్ళు ఏమైనా పెట్టాలి అక్కడ. ఆ భూములు అమ్ముకుంటే డబ్బు 3 రెట్లు వస్తుంది మీరు ఖర్చు పెట్టిన దానికి. అది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఒళ్ళు ఉడికిపోయేలాగానే. నిజం, నాకేం చెండి భూమి లేదు, నాకేం సంబంధం లేదు, అయినా సరే మాకు ఎంత చిరాకు వస్తుందంటే నీ బుద్ధి. ఇప్పుడు నువ్వు ఇంత బాధపడిపోతున్నా 600 కోట్లు వృధా అయిపోయిందని. ఆ 600 కోట్లు వృధా అయిపోయిన దాంట్లో 9 ఏళ్ళ నుంచి మీరు వాడుకుంటున్నారు. మరి నువ్వు 500, 600 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ మీద కట్టావు. అందులో నువ్వు ఏరుకుంటాం కూడా లేదు అక్కడ. నువ్వు కనీసం అంత కట్టావు, నువ్వు వెళ్ళేవా? ఒక రోజున వెళ్ళావు అక్కడ. మరి ఏది వృధా అయిపోయినట్టు? అసలు మాట్లాడుతున్నా, అన్నం తిని మాట్లాడాలి ఎవడన్నా మాట్లాడితే. అసలు ఇప్పటికే వాళ్ళు ఉసిరి తగిలింది నీకు. రైతులు, భూములు ఇచ్చిన రైతులు అని ఎంత షాప్ పెట్టాడండి. ఒక ప్రభుత్వం రైతులు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి నువ్వు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వంచన చేసి ఉన్నావు. అంతేకాకుండా వాళ్ళని ఆవేదనకి గురి చేసావు. ఆవేదన నుంచి ఆందోళన, ఆక్రోశం. వాళ్ళు ఎంత మౌన పోరాటం చేశారు, నిరసనలు ఎంత సంయమనంతో చేశారు. పిల్లలని, వృద్ధులని, మహిళలని చూడకుండా వాళ్ళని ఏ రకంగా వేధించారు మీరు? పట్టు కొట్టేశారు, ముళ్ళకంచెలు వేసేసారు.
జుట్లు ఇచ్చుకుని లాగేశారు, పొత్తు కడుపు మీద తినేసారు పచ్చి బాలింతరం పశువులు అటు. ఎంత హింస పెట్టేస్తే వాళ్ళ శోకం కదా, ఆ శోకం నేను శాపమైపోయి అంటలేదు, నువ్వు సర్వనాశనం అయిపోతావు కన్నా. నువ్వేదో అనుకుంటున్నావేమో, నువ్వు ఓడిపోయినంతే మళ్ళీ వచ్చేస్తాను 2.4 3.4. నీ మొదటి సినిమా అటర్ప్లావ్ అయిపోయి తలపోటు వచ్చేసి ఇంటర్వెల్ దాకా కూడా చూడలేకపోతే నువ్వు మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడా? ఇప్పుడు నేను సినిమా తీసానండి, తలపోటు వచ్చేసింది, ఇంటర్వెల్ పోయి జనం పారిపోతారంటే తలుపులు వేసేసి కూర్చోబెట్టాను బలవంతంగానే. అంతేకాదు ఇతను పరిపాలన 2.5 ఏళ్ళకి మటాష్ అయిపోయింది కదా. 5 ఏళ్ళ వరకు ఆగి ఒకసారి ఊపిరి పీల్చుకున్నా బయటకు వచ్చేసి నువ్వు మళ్ళీ దానికి సీక్వెల్ తీస్తానంటే సూత్రుడు ఎవడన్నా బుద్ధి ఉందా, బుద్ధి జ్ఞానం ఉందా, అసలు మాట్లాడడం కానీ అర్థం ఉందా? అప్పులు చేశాడు చంద్రబాబు, ఏం చేస్తాడు? అప్పులు చేయకపోతే నువ్వు మొత్తం నాకేసిపోతాని అదేనా మిగిల్చావా? అప్పు చేయడానికి నేను వండిచ్చావు నువ్వు, గిన్నె ముంతా కూడా తాగడెట్టేసిపోయావు కదా నువ్వు, ఏమీ లేకుండా. ఆ డబ్బంతా ఏం చేసావు? నేను అభివృద్ధి చేశాను, మద్యపానం అంట మా అధిక ధరలుగా అమ్మేసి వాళ్ళు మద్యపానం తగ్గించాడు. వాళ్ళు సిగ్గు శరం ఉందా? వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుకుని ఎంత అన్యాయం అండి. అందులో మానవత్వమైనా ఉందా నీకు? నువ్వు డబ్బులు దొబ్బేసావు, డబ్బులు దొబ్బావు. నువ్వు ఎలాగ దొబ్బేస్తావు? నువ్వు దొంగడు, బందిపోటు దొంగ నువ్వు. మీ బ్యాచ్ అంతా దొంగల మూట, దండుపాళ్ళు బ్యాచ్ దొబ్బారు. కానీ వాళ్ళు చచ్చిపోతున్నారు, ప్రాణాలు పోయి, పేగులు పుల్లడిపోయి, కిడ్నీలు పాడైపోయి, పిల్లలు అనాథలు అయిపోయారు, చాలామంది చచ్చిపోయారు, రోడ్డుని పడిపోయినాయి కుటుంబాలు. వాడి పరిస్థితి ఏంటి? ఇడమే హత్యానేరం పెట్టాలా, కేసు నమోదు చేయాలి, డబ్బులన్నీ వసూలు చేసి అవినీతి కేసులు వేరే. ఎవరెవరు ఎంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ చనిపోయారు, వాళ్ళందరూ వాళ్ళు మెడికల్ రిపోర్ట్లు తీసుకోవాలి, డాక్టర్ల దగ్గర మొత్తం దాని మీద పెద్ద దర్యాప్తు చేయాలా, చేసి అన్ని కేసులు వీళ్ళ మీద మోపు చేయాలా. ఈ మద్యం స్కామ్లో ఎవడైతే ఇన్వాల్వ్ ఉన్నాడో అందరి మీద ఆ కేసు నమోదు చేయాలి, వాళ్ళందరినీ కూడా హత్యానేరం మీద అరెస్ట్ చేయాలి. సామూహిక మరణాలకు కారకుడయ్యావు నువ్వు. ఒక పాలకుడు ప్రజలకు ఇవ్వాల్సింది ఇదా? వాడు రక్తం తాగుతావా నువ్వు? మామూలు స్ట్రా కాదు, బొబ్బాసు కొట్టం వేసి తాగేసాడు రక్తం వాళ్ళది. సిగ్గు శరం లేదా మీకు? అన్నం ఎలా సాగుతుంది మీకు? పేద ప్రజల ప్రాణాలతో వాళ్ళ రక్త మాంసాలు వండుకు తినేస్తారు మీరు. వీళ్ళు నీతికవర్లు చెప్తాడు బయటకు వచ్చి. చంద్రబాబు గారి గురించి మాట్లాడి నీ అర్హత ఉందా నీ ముఖానికి? నేను అంత కఠినంగా ఎప్పుడు మాట్లాడాలా? ఎందుకంటే ఇవాళ వచ్చి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే అసలు ఏం మనిషి రైతను, ఏం జనమరా ఇది అనిపించింది నాకు. అసలు అన్ని అబద్ధాలు, సిగ్గులేదా నీకు? ఓటు ప్రజలు చెప్పు తీసుకొట్టారు నిన్న, ఇంకా మాట్లాడుతున్నాడు వచ్చి. వీళ్ళదే కూడా తప్పు ఉంది, కూటమి తోలు తీసి ఎండేయాలా, ఇంకా బతిమాలుతున్నారా ఏంటండి? మోకాలు గడి తీసేయాలా? వాళ్ళు చేసిన తప్పులు అలాంటివి అండి. ఇంకా మెత్తగా అయ్యో బాబు అని బతిమాలుతుంటే ఒక్కొక్కళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దీని మీకు ఈ ప్రజా కోర్టు తీర్పిచ్చింది, న్యాయస్థానాలు తీర్పు ఇవ్వాలి, ప్రభుత్వాలు శిక్షించాలి. వీళ్ళు ఎవరో చేయకపోతే ప్రకృతి ఉంటుంది, ఖచ్చితంగా ప్రకృతి కొన్నేరు చేస్తుంది. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. నువ్వు ఎవరన్నా నువ్వు అనుకో, దేవుడు అనుకో, లేకపోతే కనిపించిన శక్తి అనుకో, ప్రకృతి అనుకో, ఏదైనా అనుకో, మనకు ఒక శక్తి అయితే ఉందని. నువ్వు చేసిన కర్మకి, నువ్వు చేసిన తప్పుల పనులకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు ఇన్ని తప్పులు, ఇన్ని దుర్మార్గాలు, అరాచకాలు చేసి తిరిగి అతటోళ్ళ మీద మోపి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నీకు నువ్వు ఏది అబద్ధం ఏది నిజమో కూడా మర్చిపోయి నువ్వు అబద్ధాలు మాట్లాడి ఇటువంటి వ్యక్తిని మన దురదృష్టం ఏంటంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు. ఇన్ని వేల లక్షల కోట్లు దొంగిలించినవాడు, ఇంకా దొంగిలించడం చూసినవాడు, దొంగిలిస్తూ ఉన్నవాడు, ఇంకా దాచుకున్నవాడివి, ఇంకా అవకాశం వస్తే దుబ్బేత్తానికి చూస్తూ ఉన్నవాడు, మళ్ళీ 2.0 అంటాడు, ఇంకెంత దుబ్బేత్తానికి చూస్తున్నావో, నీకు ఇంకా రాజకీయాలు వస్తాను. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదే. నీకు మద్దతుదారులు, నీ గురించి తరపున మాట్లాడేవాళ్ళు, నువ్వు కావాలనుకున్న వాళ్ళు మేము చేసుకున్న దురదృష్టం, మేము చేసిన పాపం, ఏనాడు చేసిన పాపం మీ సమాజంలో మీతో పాటు బతకాల్సి వస్తుంది. మేము చేసుకున్న పుణ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు జీవించిన కాలంలో జీవించడం భాగ్యం అనుకుంటున్నాం మేము ఏంటండి. కానీ ఎట్ ది సేమ్ టైం నీలాంటి వాటితో ఉన్న జీవించిన కాలంలో జీవించడం కూడా అత్యంత దురదృష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.